కాచిగూడలో ఉన్నాము. ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల నిమిత్తమే ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు ఎలాగో తెలుసుకున్నాము. వ్యతిరేకత అంత లేదు. ఎందుకంటే ఉన్న సొసైటీలో చదువుకున్న వాళ్ళు 80% ఓటు బ్యాంక్ అయితే మాత్రమే వ్యతిరేకత వస్తుంది. కానీ మన దగ్గర ఎప్పుడు 40-50 కన్నా ఎక్కువ కాదు. చదువుకున్న వాళ్ళు ఎప్పుడు ఓట్లు వేసలేరు. దీనికి అదే పెయిన్ ఇంకేం చెప్పండి. టీఆర్ఎస్ మ్యాక్సిమం కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ కన్ఫర్మ్ కాంగ్రెస్. ఏదండి ఏ పార్టీ అంటే ప్రజెంట్ అయితే టీఆర్ఎస్ అనుకూలంగానే వచ్చేటట్టు ఉన్నది. టీఆర్ఎస్ అంటే డెవలప్మెంట్ కానీ అభివృద్ధి చెందడానికి కూడా ముందు ముందు అవకాశాలు చాలా ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుందా సార్? మీ అభిప్రాయం చెప్పండి సార్. అంటే బీజేపీ కొంత పిలుచుకోవచ్చు అనుకుంటున్నాం. మొత్తం రాకపోయినా కొంత టఫ్ అయితే ఉంటుంది. ఓకే సార్. గెలుస్తుందండి సార్ టీఆర్ఎస్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. నాకైతే బీజేపీ అండి. ఏ పార్టీ రావాలి? ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తే పనిచేసేది వస్తే బాగుంటుంది కదా. పనిచేసేది కావాలి. ఎవరైతే మాకు పనిచేసేది కావాలి. వస్తే బాగుంటుంది. బీజేపీ వస్తే బాగుంటుంది. ఏ పార్టీ వస్తే బాగుంటుంది సార్? టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. సార్ థ్యాంక్ యూ సార్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు సార్? ఏ పార్టీ అని చెప్పి ఐడియా అని చెప్పండి. మీరు చెప్పండి సార్. మీకు ఏదొస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ అయితే అనుకుంటున్నాను. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బీజేపీ. సార్ మీరు? నాదే అండి, మాది బీజేపీ. ఓకే సార్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది సార్? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తెలంగాణ వస్తుంది. ఓకే సార్. ఏ పార్టీ వస్తే బాగుంటుంది సార్? బీజేపీ. వస్తే బాగుంటుంది మేడం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో అవునండి. ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది? బీజేపీ పార్టీ ఉన్నది మేడం, మాకు తెలియదు అంతగా. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. బీజేపీ వస్తే బీజేపీ బీజేపీ పార్టీ వస్తే మంచిగా ఉంటుందండి. ఇది ఏం చేస్తున్నారండి? మాకు ఇక్కడ కిషన్ రెడ్డి హెల్ప్ చేస్తారు. ఏ దానికి చూసుకున్నట్టు హెల్ప్ చేస్తున్నారు. కేసీఆర్ ఏం చేస్తున్నారు? అన్నిటికీ రేట్లు పెంచేస్తున్నారు, అన్నిటికీ ప్రాబ్లమ్లు క్రియేట్ చేస్తున్నారు. బీజేపీ ఇంకా మాకు కొంచెం ప్రాబ్లమే చేసింది. సడన్గా నోట్లు బంద్ చేసి మార్కెట్ ఎప్పటి నుంచో ఉందండి. ఇక్కడ ఏంటంటే మాకు కిషన్ రెడ్డి వస్తుంది. ఏం హెల్ప్ ఉన్నా కానీ ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. మాకు తీసేస్తే అయినా కూడా ఈ కిషన్ రెడ్డి ఏదైతే ఉన్నారో కిషన్ రెడ్డి సార్ మాకు ఛాన్స్ ఇస్తుంది. కిషన్ రెడ్డి ఇస్తే మంచిగా జిహెచ్ఎంసీలో ఏ పార్టీ గెలుస్తుంది? రాయలసీమ అండి. మా ఊరు అయితే కేసీఆర్ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుందన్న? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. వ్యాపారం చేసుకుంటున్నాం. ఏం కాదు సార్, మీ అభిప్రాయం చెప్పండి. ఎవరు వస్తే బాగుంటుంది? ఏది వస్తే బాగుంటుంది అనుకుంటారు? టీఆర్ఎస్ వస్తే బాగానే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు సార్? బీజేపీ. ఓకే సార్. ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది సార్? రూలింగ్ పార్టీ వస్తాయని సీట్లు బీజేపీకి వచ్చేసి అప్పటికని టీఆర్ఎస్ మెజార్టీ తక్కువ ఉంటుంది. ముఖ్య వస్తే వాళ్ళకి కొన్ని సీట్లు వస్తుంది. లేకపోతే బీజేపీకి కంపల్సరీ ఓకే సార్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తుందని మీ అభిప్రాయం? టీఆర్ఎస్. థ్యాంక్ యూ సార్. సార్ టీఆర్ఎస్ అవ్వాలి మేడం. అంటే కొంచెం చెప్పాలంటే వాళ్ళు డబ్బులు పంచుతారు కదా, వాళ్ళు పంచేది మంచిగానే. కానీ ఇక్కడ మధ్యలో ఉన్న వాళ్ళు వాళ్ళే తీసుకున్న డబ్బులు మా వారికి ఓకే సార్. వస్తే రావాలి అని అన్న చేపిస్తాం, అన్ని పనులు చేపిస్తాం. కానీ వీళ్ళే మొత్తం తినేసి మధ్యలో ఉన్న వ్యక్తి. ఓకే సార్, థ్యాంక్ యూ. రావాలని
రావాలి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ రావాలని అనుకుంటున్నారు? బీజేపీ. ఓకే సార్, థ్యాంక్ యూ. రావాలని మీరు కోరుకుంటున్నారు సార్? బీజేపీ రావాలి. థ్యాంక్ యూ. రావాలని కోరుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ రావాలని ఉందండి? అట్లా చెప్పండి. బీజేపీ. థ్యాంక్ యూ. చెప్పండి సార్. పెద్దగా చెప్పండి. టీఆర్ఎస్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ రావాలని కోరుకుంటున్నారు సార్? ఏ పార్టీ రావద్దు, మా అంతలు మేము ఉండాలని కోరుకుంటున్నాం. వాళ్ళకైతే డబ్బులే రాలేదు చూడు, వాళ్ళు ముసలి వాళ్ళు ఇంట్లో వర్షం వచ్చి నీళ్ళని ఇంట్లోకి వచ్చినాయని డబ్బులు రాలేదు వాళ్ళు. ఈయన రేకులు ఇలాగ గల్లీలు ఎవ్వరు ఓనేవాడు వచ్చి ఏం చేసి ఎవరు ఏం చేయాలి పెట్టారు. ఎలక్షన్స్లో ఏ పార్టీ రావాలని కోరుకుంటున్నారు సార్? థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ రావాలని కోరుకుంటున్నారు సార్? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ రావాలని కోరుకుంటున్నారు సార్? బీజేపీ రావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే బీజేపీ కూడా ఒక చాయిస్ ఇస్తే ఎట్లయినా మనకి మన కంట్రీ లోపల ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ ఆధ్వర్యం లోపల ఏదైతే అభివృద్ధి జరుగుతున్నదో అటువంటి అభివృద్ధిని కూడా మనం మన తెలంగాణలో చూద్దామని అనుకుంటున్నాము. సో ఎందుకంటే మేము అన్ఎంప్లాయ్మెంట్, మేము ప్రైవేట్ టీచర్ని, మేము లాస్ అయినట్లు ఎవరు లాస్ కాలేదు. మా పరిస్థితులు ఎట్లున్నాయంటే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఎవరి దగ్గరికైనా వెళ్ళి జాబ్స్ అడగాలన్నా కూడా మేము మాకు ఇచ్చే పరిస్థితిలో లేరు వాళ్ళు అసలు. మా ఫ్యామిలీస్ రీసెంట్గా మా మదర్ కూడా చనిపోయింది. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. అక్కడ గవర్నమెంట్ నుంచి కానీ ఇక్కడ మా స్కూల్స్ నుంచి కానీ మాకు ఎటువంటి ఉపయోగం లేకుండా అయిపోయిందన్నమాట. సో మేము ఆల్టర్నేట్ ఆలోచిస్తున్నాం. ఎందుకంటే స్ట్రైకులు చేసిన మినిస్టర్స్కి వినతి పత్రాలు ఇచ్చిన, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చిన దున్నపోతు మీద వాన పడ్డట్లు వాళ్ళ నుంచి ఎటువంటి అసలు ఇది రెస్పాన్స్ అనేటువంటిది రాలేదు. కాబట్టి బీజేపీ వాళ్ళకి ఎందుకు అని అంటే చాయిస్ ఇద్దామని చెప్పేసి మాలాంటి వాళ్ళని ఆదుకుంటే వీళ్ళని ఆదుకుంటే అని చెప్పేసి చాయిస్ ఇద్దామని అనుకుంటున్నాము. ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాము. ఏ పార్టీ అని మనం ఎట్లా చెప్తామమ్మా చెప్పలేదు. మీకు ఏ పార్టీ వస్తే మంచిది అనుకుంటున్నారు? ఏదైతే బీజేపీ అని అనుకుంటాను. థ్యాంక్ యూ. ఏ పార్టీ రావాలని కోరుకుంటున్నారు? థ్యాంక్ యూ. ఎలక్షన్స్లో ఏ పార్టీ రావాలని కోరుకుంటున్నారు సార్? తెలంగాణలో ఎందుకు సార్? क्या अच्छा नहीं करे अम्मा, हर चीज़ अच्छी करे. हाँ, अगर प्रेगनेंट है उतना बड़ा किट दे रहे, हर चीज़ अच्छी करे. अभी क्या करेंगे? हर चीज़ कि क्या है, गरीब को देखे, लॉकडाउन में चावल दिए, पैसा दिए, बड़ा जितनी मदद करना था करे, करे नहीं, आराम से करे. दूसरे स्टेटों में इतनी मदद नहीं मिली, अपने पास उतनी मदद मिली. चलो अल्लाह करीम में मिली. चलो जो भी करे अच्छा करे, वो लोग खराब तो नहीं करे, किसी को नहीं बिगाड़े, किसी को भूखा नहीं मारे. गरीब रोड पे जो भीख मांग रहा उसको भी लेके आके एक जगह रख के खाना दिए. तेलंगाना पार्टी. ఓకే సార్, థ్యాంక్ యూ. थैंक यू. ఎలక్షన్స్లో ఏ పార్టీ కావాలని కోరుకుంటున్నారు సార్? చెప్పండి మీ అభిప్రాయం, ఏది గెలిస్తే బాగుంటుంది? కేసీఆర్ గెలవాలి. ఇలా చెప్తున్నాను. ఓకే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ కావాలని కోరుకుంటున్నారు? అందరూ మంచిగా కావాలి, మనకు కొట్లాటలు పంచాయతీలు ఉండొద్దు. తెలంగాణ అయితే మంచిగానే ఉంది, శాంతిగా శాంతిగా ఉంది. ఆ గడపలు కొట్లాటలు కర్పీలు అంటే మనకు మంచిగా ఉంటుంది కదా. మాకైతే తెలంగాణ మంచిగానే అనిపిస్తుంది. దేవుని దేవాలి, ఆ దేవునికి అదే మొక్కుతాం. ఎవరు మంచి శాంతిగా నడిపిస్తారో అదే కావాలని కోరుకుంటున్నాం మేము కూడా. తెలంగాణ అయితే మంచిగా. ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ వస్తే బాగుంటుంది. ఓకే. ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తే? తెలంగాణ ఫోన్ చేతులు తెలంగాణ తెలంగాణ రావాలని కోరుకుంటున్నారు సార్? మీ అభిప్రాయం చెప్పండి, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఓకే సార్, మీ అభిప్రాయం చెప్పండి. జిహెచ్ఎల్ ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే మంచిగా ఉంటుంది? ఏ పార్టీ అధికారంలో? బీజేపీ. మా థ్యాంక్ యూ. ఖతర్నాక్ బీజేపీ. థ్యాంక్ యూ. ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే మంచిగా ఉంటుంది? బీజేపీ. థ్యాంక్ యూ సార్.
ఏ పార్టీ అధికారంలోకి వస్తే మంచిగా जीएचएमसी में इलेक्शन में कौन सा पार्टी आया तो अच्छा हुआ क्यों बोल रहे कांग्रेस वస్తే మంచిగా ఉండేది మా కాంగ్రెసే కావాలి మాకు 100% కాంగ్రెసే కావాలి ఈ అంతా దద్దోజన వద్దు మాకు ఓకే సార్ ఏ పార్టీ రావాలని మీరు అనుకుంటున్నారు ఏ పార్టీ అంటే ఏమో చెప్పాలమ్మా అయినా కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా మాకేం సహాయకం చేయలేదు ఏం లేదు బీద పరిస్థితి పని ఉన్నది కానీ ఇంత నీళ్ళు వచ్చినా కూడా అందరికీ పైసలు పంచిండ్రు మాకేం పైసలు పంచలేదు ఏం లేదు అయినా ఏ పార్టీ వచ్చినా కూడా అది సాయం చేయి ఇది ఓట్లు వేయండి సాయం చేస్తే అది ఓట్లు వేయండి సాయం చేస్తే అంటారు కానీ ఎక్కడ ఏం లేదు బీజేపీ కానీ ఏదైనా ఏమైనా డబ్బులు ఇస్తేనే పైసలు ఓట్లు వేస్తాం లేకుంటే ఏం లేదు ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు అంటే మీ అభిప్రాయం టీఆర్ఎస్ పార్టీ థ్యాంక్ యూ బాగుంది ప్రాబ్లం ఏ పార్టీ అధికారంలోకి వస్తే మంచిగా ఉంటుంది అంటారు పర్లేదమ్మా మీ అభిప్రాయం మీరు చెప్పండి మనం అందరం ఓటు వేయాల్సిన వాళ్ళే కదా చెప్పండి తెలంగాణనే అమ్మ మీరు మాకు కూడా తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వమే కావాలి అది వచ్చి కొంచెం మాకు ఏదైనా చేసిండు కదా ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నాడు ఇప్పుడు కొట్టుకపోయిన వాళ్ళకి 10,000 ఇస్తుండు కదా ఇక కాంగ్రెస్ వచ్చి మాకేమో ఏం చేయలేదు ఇప్పటి వరకు అయితే మేము ఇంత ముసలోళ్ళమైనాం అందు గురించి पार्टी अच्छी बात है मैडम और మీ అభిప్రాయం ఏంటి मैडम देखिए मैडम पार्टी है पार्टी कोई भी आओ बस हर चीज़ को हैदराबाद को अच्छा करे तो बस भी पार्टी है और कुछ नहीं ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తే మంచిది అనుకుంటున్నారు సార్ అంటే టీఆర్ఎస్ టీఆర్ఎస్ లేదు టీఆర్ఎస్కి ఏముంది ఇప్పుడు అది ఏం చేసిందని కాదు ఏంటంటే ఇప్పుడు మనకు ఫ్యామిలీ ఉందంటే బీజేపీ పార్టీకి వస్తే నేను న్యాయం చేసినట్టు అనిపిస్తున్నాను ఎందుకంటే కట్టుకోరంగా ఏమంటారు మీరు నిజం చెప్పండి మీరు కూడా మీకు తెలుస్తుంది కదా నా ఉద్దేశం ఏంటంటే నేను బీజేపీకి ఓటేస్తే నాకు న్యాయం కలిగినట్టు నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అభిప్రాయపడుతున్నారు థ్యాంక్ యూ సార్ వరంగల్ అయితే మన హైదరాబాద్ జిల్లా వస్తుంది కదా యాజ్ పర్ రీసెంట్లీ వీళ్ళు టీఆర్ఎస్ చేసిన డెవలప్మెంట్ అయితే ఏం కనిపించట్లేదు సో ఆబ్వియస్లీ వీ గో ఫర్ బీజేపీ ఎందుకంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ ఏం చేయలేదు అపోజిషన్ అంటే బీజేపీ వల్ల ఏం లేదు సో వీ గో ఫర్ బీజేపీ నాట్ ఫర్ యాక్చువల్లీ ఏదైనా డెవలప్మెంట్ కనిపిస్తే దాడు బట్ దేర్ ఇస్ నో డెవలప్మెంట్ విత్ కేసీఆర్ ఆర్ విత్ టీఆర్ఎస్ పార్టీ సో వీ గో విత్ బీజేపీ థ్యాంక్ యూ బీజేపీ వస్తే బాగుంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ వాళ్ళు కాబట్టి అందరూ ఉండాలి మన హిందూ మత పరిచయం జియో ఆర్ జీనేదో లివ్ అండ్ లెట్ లివ్ అంటారు తెలంగాణ వస్తేనే మంచిగా ఉంటుంది బీజేపీ అని అనుకుంటారు అందరూ అమ్మ మీ పేరేంటి వరలక్ష్మి గారు వరలక్ష్మి గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తుంది మీకు తెలుసు కదా మరి ఏ పార్టీకి ఓటు వేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ అంటే మీరు కేసీఆర్ పరిపాలన నచ్చి టీఆర్ఎస్ చేస్తున్నారా అంటే ఎలా ఏ విధంగా మీకు నచ్చింది కేసీఆర్ పాలన కేసీఆర్ మంచి పనులు చేస్తున్నారు కదా అందుకని అది ఏమేమి పనులు చేశారు ఇప్పుడు 10,000 ఇప్పుడు వాళ్ళకి అందినాయా మీకు 10,000 అందినాయా ఎందుకంటే కొన్ని స్థలాలు అందరే గొగ్గోలు పెడుతున్నారు అందినాయా అంటే మీకు మీరుగా వెళ్ళి తెచ్చుకున్నారా ఎవరైనా ఇంటికి వచ్చి ఇచ్చారా డబ్బులు ఇంటికి వచ్చి ఇచ్చారా ఓకే సో ఇంకా మీరు ఎలా ఆకర్షితులయ్యారు బాగా టీఆర్ఎస్ పార్టీకి నాకు కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకు మంచిగా అనిపించింది ఇంకా సంక్షేమ పథకాలు ఎట్లా నచ్చినాయి మీకు కేసీఆర్వి బాగా నచ్చినాయి ఇంకా నచ్చినాయా మీకు పెన్షన్లు అట్లాంటివి ఏమైనా వస్తున్నాయి ఇంట్లో పెద్దవాళ్ళకి మా బావగారికి వస్తున్నాయా అండ్ ఇంకా మీ రోడ్లు కానీ అండ్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వాటిని ఎలా వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు నగరాన్ని అందుకనే మీరు టీఆర్ఎస్కి ఇద్దాం అనుకుంటున్నారు ఓకే థ్యాంక్ యూ అమ్మ మీ పేరేంటి లక్ష్మి గారు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా మీరు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు టీఆర్ఎస్నా కాంగ్రెస్నా లేకపోతే బీజేపీ పార్టీనా నన్ను అడగకూడదు మీ అభిప్రాయం చెప్పాలా అప్పుడు వరకు చూస్తారా ఇప్పుడు చెప్పకూడదా అవునా అంతే అంటారా ఓకే థ్యాంక్ యూ అమ్మ మీ పేరేంటి గండమ్మ ఇప్పుడు
ఎలక్షన్స్ వస్తున్నాయి ఎరికేనా మీకు? జిహెచ్ఎంసీ ఎన్నికలు. మళ్ళీ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారా ఓటు మీరు? టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నారా? ఎందుకు టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నారు? ఇచ్చిరా ముట్టినాయా డబ్బులు 10,000? అందుకే ముఖం కలకలాడుతున్నది. సో డబ్బులు ఇచ్చినందుకే టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నారా? వాళ్ళ పరిపాలన నచ్చిందా మీకు? కేసీఆర్ బాగా నచ్చింది, వాళ్ళ పరిపాలన నచ్చింది, వాళ్ళ పథకాలు నచ్చినందుకే ఇస్తున్నారా? అచ్చా, మళ్ళీ ఇప్పుడు కొందరు అంటున్నారు ఎందుకమ్మా మన అందలేదు వరద సాయం అది, వరద సాయము అందలేదని కొందరు అంటున్నారు. ఎందుకట్ట తెలియదా? అయితే మీకు ముట్టినాయి, అందుకనే ఇద్దాం అనుకుంటున్నారు. ఓకే ఓకే నిమిషం. అమ్మ మీ పేరేంటి? లలిత గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి మీ ఓటు వేసి గెలిపిద్దామని అనుకుంటున్నారు? టీఆర్ఎస్ కింద. ఎందుకు టీఆర్ఎస్కి ఇద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పాలన బాగా నచ్చింది. బాగా నచ్చిందా? ఏ రకంగా నచ్చింది మీకు? మాకు ఏమైనా చేశారు సార్. ఇప్పుడు ఈ వరద బాధితుల కోసం 10,000 అందాయి. ఇంకా అందులో ఇంకా రోడ్డు కానీ అవి ఇవి మాకు చాలా వరకు బాగా చేసారా? బాగా చేశారండి. సాయాలు మాత్రం చాలా అండి. అవునా సార్ నుంచి. అచ్చా, ఈ వృద్ధులకు పింఛన్లు అనేది సక్రమంగా ఇస్తున్నారు. మీ అత్త మామూలు ఉన్నారా? లేదు, మా మామయ్య మొన్నటి దాకా ఉండే, చనిపోయారు రీసెంట్గా. ఆయనకు వచ్చాయి, బతుకున్నంత వరకు ఆయనకు వస్తున్నాయి. అచ్చా, అందుకనే మీరు టీఆర్ఎస్కి ఇద్దాం అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ మీ పేరేంటి? లక్ష్మి గారు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి తెలుసు కదా. ఇప్పుడు మన ఎలక్షన్లలో ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ని గెలిపిద్దాం అనుకున్నారు. ఎందుకు? మాకు అన్ని సేఫ్ చేస్తున్నారంటే ఆ పార్టీ వాళ్ళే కాబట్టి. ఏమేమి చేసారు మళ్ళీ ఇప్పటివరకు? నల్లలు, పింఛన్లు, పెద్దవాళ్ళకి పింఛన్లు, నల్లలు పెట్టించారా? ఇంటింటికి నల్ల వచ్చేసింది మీకు. మళ్ళీ ఈ పైసలు అందినాయా? నీళ్ళ నాని ఇల్లు ఉన్నాయి కదా, వరద ముప్పుకి గురైనాయి, అందరికి అందినాయా? మీ కాడ అందరికి అందినాయా? అందుకనే మీరు టీఆర్ఎస్కి వెళ్దాం అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. వెహికల్ ఓకేనా? అమ్మ మీ పేరేంటి? లక్ష్మి. కొంచెం గట్టిగా మాట్లాడండి లక్ష్మి గారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మీరు మళ్ళీ ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? గట్టిగా పడాలి. అమ్మ మీ పేరేంటి? లక్ష్మి. జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి తెలుసు కదా, మళ్ళీ ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నావు? ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నావు? కేసీఆర్కి వేద్దాం అనుకుంటున్నావా? ఎందుకు కేసీఆర్కి వేద్దాం అనుకుంటున్నావు? మీకు మంచి సాయం చేసిందా? ఏ రకంగా మీకు బాగా సాయం చేసింది కేసీఆర్? అన్నిటికీ నల్లలు, రోడ్డు అన్ని చేసిందా? మళ్ళా మీకు ఏమైనా పెన్షన్ లాంటిది వస్తుందా ఇప్పుడు కేసీఆర్? ఇస్తా అంటారా? అచ్చా, మళ్ళీ మీ ఇంట్లో మీ వారికి కానీ ఎవరికైనా వస్తుందా పెన్షన్? రావట్లేదా? అంటే ఇంకా మీరు అప్లై చేసుకున్నట్టున్నారు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి వచ్చేసి కరోనా దిక్కించి రాలేదంటారా? ఓకే, అట్లా అయిపోయిందంటారా? ఈ 10,000 ఇప్పుడు లొల్లి అవుతుంది. మరి కేసీఆర్ని చాలా మంది పైసలు దిక్కించి తిడుతున్నారు. మళ్ళీ మీకు అందినాయా? 10,000 అందినాయా? ఆలయాలు మీ ఇంటికాడికి వచ్చి ఇచ్చిండ్రా లేకపోతే మీరు పోయి తెచ్చుకున్నారా? వాళ్ళే వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చిపోయారా? మంచి పని చేసినట్టు. ఎందుకంటే కొందరికి ఇయ్యలేదని మొత్తుకుంటున్నారు. మరి మీకు వాళ్ళే వాళ్ళు వచ్చి ఇచ్చిపోయారా మీరు చెప్తున్నారు. సో అందుకని అడిగిన అనమాట. సో మంచిగా మీకు ముట్టినాయి పైసలు. సంతోషం. ఇంకేమి కేసీఆర్కి ఓటేస్తాం అనమాట. కేసీఆర్కే సంతోషం.